పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమి సాధించిందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల విజయంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా చాలా అనూహ్యమైనటువంటి విజయం. ఈ విజయం ఒక రకంగా చెప్పాలంటే మా మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మాకు గుర్తు చేస్తుంది అని చెప్పి కూడా మేము గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారు అది మాత్రమే కాకుండా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక పాలన ఏదైతే ప్రజలు అనుభవించారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే మనం రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి మనం ఇక్కడ పరిపాలన చేయాలి అని చెప్పి భావిస్తాము, ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అంటే రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కూటమికి ప్రజలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. ఇది మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, మా బాధ్యతని ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు గుర్తు చేశారు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ఇంతటి చక్కటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా నాకు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందించినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకి అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి పాత్ర ఉందండి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు మరి మనందరికీ తెలుసు, వారు కొన్ని సీట్లు తగ్గించుకోవటం కావచ్చు, ఈ కూటమిని కొహెసివ్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనలో వారు ఒకంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు ముందుకు వెళ్ళారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా సాధించగలిగామని చెప్పి నేను సీట్లు తగ్గొచ్చు కానీ మా యొక్క భావన కావచ్చు, మా యొక్క లక్ష్యం కావచ్చు, ఎటు కూడా మార్పు లేదండి. ఖచ్చితంగా కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మేము ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటాము, మేము కూటమిగా దాటినటువంటి సందర్భంలో ఏ విధంగా ఇంతకు ముందు దేశ సేవకి అంకితం అవుతూ ముందుకు వెళ్ళగలిగాము అదే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తాము. అయితే కొన్ని నిర్ణయాల్లో ఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అవుతుంది, వారి సహకారాన్ని తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేటువంటి విశ్వాసం మాకు. విమర్శ ఏముందండి, విమర్శ ఏముంది, ఇది ప్రజల తీర్పు, ఇది అది వారు యాక్సెప్ట్ చేయాలి. మేమే విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము. వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ గా వారు ఖచ్చితంగా దీన్ని వారు స్వాగతించాలి. మేడం నాన్ లోకల్ చాపర్ మీద వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు అని విమర్శించిన వ్యక్తులకి ఈ రోజు డిపాజిట్ కూడా దక్కలేదు. దీన్ని ఎవరిని అంటున్నారు మీరు? ఎక్కడ ఎటువంటి వారిని? ప్రజలు తీర్పు ఇచ్చారండి, నమ్మకంతో విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి అనుగుణంగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చారో ఆ బాధ్యతని గుర్తించి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఏం చెప్తాం, మీరు చెప్పాలండి. ప్రజలందరూ కూడా చూశారు ఎంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారండి. ఇప్పుడు సోదరుడు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి కనీసం అపోజిషన్ హోదా కూడా వారికి దక్కలేదని చెప్పి చెప్తున్నారు. మరి ప్రజలందరూ ఆశీర్వదించినట్లే కదా.
క్రాస్ సెక్షన్స్ క్రాస్ రిలీజన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించినట్లు. అందుకనే మా బాధ్యత మరింత పెరిగింది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ మా మీద. రాజమండ్రికి ఇప్పుడు వరకు మాత్రం రంగులు మాత్రం వేసి మసిపూసి మారేడుకాయ చేశారని చెప్పి విమర్శ చేస్తున్నారు వరకు. ఇప్పుడు మీరు రాజమండ్రి ఎంపీ అవుతారు, రాజమండ్రికి ఏం చేయబోతున్నారు? ఆధ్యాత్మిక నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. మాకు 7 ఎమ్మెల్యేలని ఇవాళ మేము గెలిపించుకోగలిగాం కూటమిలో. ఈ 7 ఎమ్మెల్యేల యొక్క సహకారంతో ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. త్రాగునీటి వసతి కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు, పామాయిల్ రైతులు కావచ్చు, పౌల్ట్రీలు కావచ్చు, టొబాకో ఫార్మర్స్ కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కనుక వారందరి సహకారంతో ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను.